ప్రస్తుత మీ పరిపాలన 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంది. ఎట్లా ఉంది? ఇచ్చిన హామీలు, ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 3 బేర చేసుకుంటే ఎట్లా ఉంది? నిజానికి అన్నీ కంపేర్ చేసుకుంటే అసలు ఈ 1 ఇయర్ పాలనలో అన్ని రంగాల్లో భరోసా నింపాడండి. చంద్రబాబు గారు రావడంతోనే అన్ని వర్గాలు పునరుత్తేజం పొందినాయి. ఇప్పుడు ఇదివరకు అంతా కూడా, ఇప్పుడు ఉదాహరణ రియల్ ఎస్టేట్ ఉంది చూసారా, ఈ రియల్ ఎస్టేట్కి ఆయన చాలా బాగా చేశారు. నాలా ట్యాక్స్ అని ఉంటుంది 4%, అది మొత్తం ఇప్పుడు 2% చేశారు. అసలు తీసేసే పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కూడా 5 ఫ్లోర్ల వరకు వాడు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ పర్మిషన్కి వెళ్ళక్కర్లే, సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకుని, అంటే లైసెన్స్డ్ ఇంజనీర్లు ఇవ్వాలి, పర్మిషన్ ఇస్తే 5 ఫ్లోర్స్ వరకు హీ నీడ్ నాట్ గో టు ఎనీ ఆఫీస్ ఫర్ సెక్యూరింగ్ దిస్ టైప్ ఆఫ్ అప్రూవల్స్ ఆర్ పర్మిషన్స్. స్ట్రైట్ అవే హీ కెన్ ఫైల్ ఏ సెల్ఫ్ ఎఫిడవిట్ అండ్ హీ కెన్ గెట్ ది పర్మిషన్ గ్రాంటెడ్. అది ఆ విధంగా వచ్చింది. అట్లాగే సెట్ బ్యాక్స్ చాలా తగ్గించారండి. తర్వాత రోడ్లు కూడా ఇదివరకు 40 feet ఉంటేనే ఇచ్చేవారు, 30 feet చేశారు. సో ఇవన్నీ కూడా బిల్డింగ్ యాక్టివిటీ పుంజుకోవడానికి వస్తుంది. ఎప్పుడైతే బిల్డింగ్ యాక్టివిటీలో సెట్ బ్యాక్స్ తగ్గినాయో బిల్డింగ్ ఏరియా ఎక్కువ వస్తుంది. ఎక్కువ బిల్టప్ ఏరియా వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇళ్ల ధరలు తగ్గుతాయి. బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ నిన్న 5 ప్లాట్లు వచ్చాయి. ఇప్పుడు మీ చంద్రబాబు గారు ఇచ్చిన సెట్ బ్యాక్స్ ఈ రాయితీల వలన we will get another plot, ఇంకో ప్లాట్ అనేది. సో న్యాచురల్ గా అది బిల్డర్ కి లాభం. ఎప్పుడైతే 5-6 ప్లాట్లు వచ్చినాయో వినియోగదారుడికి, కన్స్యూమర్ కి, బయర్ కి ఈ గెట్స్ ఎట్ లెస్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఆ విధంగా రియల్ ఎస్టేట్ పుంజుకుందండి. అట్లాగే మీకు పారిశ్రామికవేత్తలో కూడా కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు ఆ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం అండి. ముందు భరోసా అనేది ముఖ్యం. అట్లాగే మీరు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. అవును, అవి నిజానికి వాటికి ఇప్పుడు మోడీ గారు అనౌన్స్ చేసిన ఈ జిఎస్టీ రాయితీల వలన ఇంకా బాగా పుంజుకుంటాయి. చంద్రబాబు గారు కూడా దానికి ఎంఎస్ఎంఈలకి పార్క్ పెట్టడం, దానికి ప్రత్యేకంగా దానికి ఒక పాలసీ తీసుకురావటం, దానివల్ల ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా పుంజుకున్నాయి. ముఖ్యంగా మేము హోటల్స్ ఇండస్ట్రీ, ఈ హోటల్స్ అన్నీ నిర్మాషకు ఉండేవి. సో హోటల్ ఇండస్ట్రీ మీద కూడా చాలా మంది ఆధారపడ్డారు కదా. అట్లాగే టూరిజం, సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలియదు కదా, తల్లికి వందనం, లేకపోతే దీని పేరు ఉచిత బస్సు ప్రయాణం, ఈ స్కీమ్స్ అన్నీ కూడా చాలా మంచి అండి. ఇప్పుడు పింఛన్ 4,000 ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కొంతమంది అనుకుంటారు ఈ ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు, వీటి వలన ఎంత నష్టం, అది ఇది అనుకుంటారు. ఈ ఇచ్చిన కొద్దికి కొనుగోలు శక్తి పెరగటం వల్ల ఇది సర్క్యులేషన్లోకి వస్తుంది.